హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఫెస్టివల్ సందర్భంగా దసరా రోజు వేసుకునే కంద మినపవడలు అండి. ప్రసాదంగా చేసుకోవడానికి అనుకూలంగా ఉండే కంద మినపవడలు అండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలండి. తర్వాత 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. 1/2 గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకొని 2 మునిగేంత వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకొని తర్వాత 2 శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 5-6 గంటలను నానబెట్టుకోవాలండి. ఒక 5-6 గంటలు నానబెట్టుకున్న తర్వాత నీళ్లు పోసుకొని నీళ్లు వంచుకోవాలండి. ఒక మినపగుళ్ళు ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలండి. పచ్చిశనగపప్పు 1 టైం అయినా చాలండి. కడుక్కున్న తర్వాత ఇట్లా నీళ్లు వంపుకొని చిల్లులు దాంట్లోకి వేసుకోవాలండి. నీళ్లు లేకుండా చిల్లులు దాంట్లోకి వంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మినపగుళ్ళు వేసుకోవాలండి. మినపగుళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొద్ది వాటర్ పోసుకొని పిండి గట్టిగానే మిక్సీలో తిప్పుకోవాలండి. మీకు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు మెత్తగా మెదిగిన తర్వాత ఇది ఒక బౌల్లో తీసుకోవాలి పిండిని. ఈ పిండిని బౌల్లో తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఇంచు అల్లం ముక్కలు, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3-4 పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. వేసుకొని ఇది కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే 1-2 టీ స్పూన్ల దాకా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా బరకగా గ్రైండ్ చేసుకున్నాక అదే పిండిలోకి ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని ముందుగా తురుము పెట్టుకున్న కందగడ్డ తురుము ఒక 250 గ్రామ్స్ది, ఒక కొత్తిమీర కొంచెము సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక ఒక ఆయిల్ కవర్ కానీ లేదా ఏదైనా కవర్ కానీ తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు రాసుకొని ఈ కొద్దిగా పిండి తీసుకుంటూ గారెల్లాగా ఒత్తుకోవాలండి. ఈ కవర్ సహాయంతో గారెల్లాగా ఒత్తుకొని వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలనండి. నేను ముందుగా ఒక 2 గారెలు ఒత్తుకోవడం ఎలా అనేది చూపిస్తున్నాను. మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు గారెల్లాగా ఒత్తేసుకున్న తర్వాత ఆ వేడెక్కిన ఆయిల్లో ఈ గారెలు వేసుకోవాలండి. వేడెక్కిన ఆయిల్లో ఈ గారెలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేడెక్కిన ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఈ గారెలు తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ గారెలు వేగడానికి ఒక 5-6 మినిట్స్ పట్టిద్దండి. 5-6 మినిట్స్ వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మళ్ళీ ఇంకో వాయ వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా అన్నీ టర్న్ చేసుకుంటూ 2 వైపులా వేయించుకుంటూ తిప్పుతూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. 2 వైపులా తిప్పుతూ ప్రసాదంగా చేసుకోవడానికి అనుకూలంగా ఉండే ఉల్లి వెల్లుల్లి లేని కందగడ్డ మినపగారెలు అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవటమేనండి. అంటే అల్లం చట్నీ కానీ టమాటా కొత్తిమీర చట్నీ కానీ టమాటా చట్నీ కానీ మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోండి. ఇది కూడా 2 వైపులా తిప్పుతూ 2 వైపులా వేగిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ప్రసాదంగా పెట్టుకోవడానికి రెడీ అయినటువంటి కందగడ్డ మినపవడలు నేను చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.